అసలు సో బాగా అప్లోజ్ వచ్చింది మాత్రం మీ చిట్టి అనే కార్టూన్కి. అదే ఐ థింక్ 18 ఏళ్ళు అనుకుంటాను, కంప్లీట్గా 18 ఏళ్ళు ఆంధ్రభూమిలో ఎడతెరిపి లేకుండా సాగిన ఒక కార్టూన్ థింగ్ అది చిట్టి. అలాగే ఈవెన్ నవ్వితే నవరత్నాలు అది కూడా ఆల్మోస్ట్ 11 years ఆంధ్రభూమిలో సిరీస్గా నడిచింది కదండి. సో బట్ ఈ రెండు కాకుండా అసలు ద ఫస్ట్ బిగినింగ్ అంటే ద మేజర్ అప్లాజ్ అన్నది మీది ఏ కార్టూన్కి వచ్చింది అసలు? ద మూమెంట్ యు సెటప్. అట్లా నేను చెప్పలేదు, నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదు అసలు ఫస్ట్ అప్లాజ్ గుర్తుంటుంది కదా జనరల్గా. ఆహా బ్రహ్మాండం ఉంది, భలేగా ఉంది. ఫస్ట్ వేసిన కార్టూను గుర్తుంది, ఇంకా తర్వాత గుర్తులేదు, ఎందుకంటే టక్ వేసుకుంటూ పోయాను. ఏంటి ఫస్ట్ వేసిన కార్టూన్? ఫస్ట్ వేసిన కార్టూను ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి 2 జడలు వేసుకుని ఉంటుంది. ఒక జడ చాలా టైట్గా వేసి ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది అనమాట. ఎంత గట్టి ఈ కన్ను ఇలా తెరిచిపోయింది అనమాట, రేపు కన్ను ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. ఈ రెండోదేమో మామూలుగా ఉంటుంది జడ. ఇదేమో మా నాయనమ్మ వేసింది, ఇది మా అమ్మ వేసింది అని చెప్తుంటుంది జడ. వాళ్ళు మామూలుగా వేసిందేమో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ నూనె పెట్టి గట్టిగా వేసింది అనమాట. అది గుర్తుంది. ఇంకోటి ఏంటంటే అప్పటి రోజుల్లో ఏ నాలెడ్జ్ లేదు కదా. కార్టూన్ నేను పోస్ట్లో పంపించేసిన తర్వాత ఒక 2 వారాల తర్వాత అది పత్రికల విసిరాను అనమాట. ఎవరో చూసి చెప్పారు, ఇలా నీ కార్టూన్ పడింది అంటే ఎగిరి గంతేసాను అనమాట. చాలా సంతోషపడిపోయాను, నా కార్టూన్ పడింది ఇలా చూసుకుని. అప్పుడే నేను సంతోషించిన తర్వాత ఏనాడు నాకు అంత ఆనందం కూడా లేదు, ఎందుకంటే వరుసగా పడుతూ ఉన్నాయి అంతే. ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఒక స్పెషల్ ఫుడ్ ఇవాళ ఏదో తిన్నారు, మీకు ఇష్టమైంది ఏదో తిన్నారు, ఒక స్వీట్ ఏదో, రోజు అది తింటుంటే ఏం కదా, ఏం ఉండదు. ఫస్ట్ టైం అనుభవమే. చాలా సంతోషిస్తే తర్వాత 2 వారాల తర్వాత నెక్స్ట్ 1 వారం తర్వాత ఆ పత్రిక పోస్ట్ మ్యాన్ ఇలా ఇసిరాడు ఇంట్లోకి. వేస్తే అది చూస్తే అది నాది పడింది, వాళ్ళకి కాంప్లిమెంటరీ కాపీ. అబ్బా ఇస్తారా, పత్రిక ఇస్తారా నాకు అనేసి ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మో వాళ్ళు ఫ్రీగా, నాకు ఎంతో హ్యాపీ ఫీల్ పడిపోయింది. తర్వాత ఏమైందంటే 1 month గడిచిన తర్వాత మనీ ఆర్డర్, పోస్ట్ మ్యాన్ వచ్చి మనీ ఆర్డర్ అన్నాడు. ఎవరమ్మా నాకు పంపించని చూస్తే ఆ కార్టూన్కి 25 రూపాయలు మనీ ఆర్డర్. అది పెద్ద అమౌంట్. నా పండగ చేసుకున్నాను, 25 రూపాయలకి ఇంటికి 25 రూపాయలు పంపించారు. ఇంకా అప్పుడు ఉత్సాహం వచ్చేసింది. పత్రికలో వేసారు, ఇంటికి పత్రిక పంపించారు, మళ్ళీ తర్వాత నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇంకా కూర్చొని విరగబడి వేసాను. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. అయితే మరి చదువు పరిస్థితి ఏంటి? చదువుకునేవారా లేదా? ఏమండి చదువు అనేది అప్పట్లో ఐపీఎస్లు ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నత స్థితి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లోనే 50% కాదు 75% గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు. రెండోది ఇలాంటి కోచింగ్ సెంటర్లు, ఆ కోచింగ్ సెంటర్, ఈ కోచింగ్ సెంటరు, తర్వాత ఇంకేవో హోంవర్క్లు, బండెడు పుస్తకాలు. డిగ్రీకి నేను ఒక పుస్తకం తీసుకుని వెళ్ళేవాడిని. అసలు ఏం ఉండేది కాదు, హోంవర్క్లు ఉండేది కాదు, మేము హాయిగా ఆడుకునేవాళ్ళం. మా బాల్యం మేము ఎంజాయ్ చేసినట్టు. బాల్యం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే. ఓవర్గా తల్లిదండ్రులు వీడేమైపోతాడు, వీడి భవిష్యత్తు ఏమైపోతుంది, వీడు పనికొస్తాడో పనికిరాడు, అవి ఏం లేదు, ఏనాడు లేవు. మా ఫాదర్ చెప్తున్నాను, మా ఇంటికి ఎవరన్నా వస్తే ఫ్రెండ్స్ వచ్చారనుకో, ఇదిగో వీడు మా పెద్ద అబ్బాయి, వీడు మా చిన్న అబ్బాయి, వీడు అవును ఇప్పుడు ఏం చదువుతున్నావు అలా ఉండేది. మేము ఏమైనా చెడిపోయామా? ఓకే. ఇప్పుడు ఇంత చదువుకుని, ఇంత 24 గంటలు చదువుకుని, కోచింగ్లు తీసుకుని వాళ్ళు మాకంటే బాగుపడింది అని నాకేం కనబట్టలేదు. ఒక సెంటెన్స్ కరెక్ట్గా రాయలేరు, తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, ఒత్తులు రావు, అది సంగతి. సో బట్ ఇంతకీ మీరు ఎంతవరకు చదువుకున్నారేంటి అది చెప్పండి. నేను బీఎస్సీ. మొత్తానికి బీఎస్సీ అయితే చేశారు. మీరు చెప్తుంటే ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నా అసలు ఏం చదువుకోలేదేమో అనుకున్నాను నేను. డిగ్రీ చేస్తే చాలు. ఇప్పుడు అదంతా ఎందుకు, డిగ్రీకి అప్పుడు వాల్యూ ఉండేది. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూస్తే వాళ్ళు 10th క్లాస్ చదివినట్టు ఉండరు, వాళ్ళు ఏదో బీటెక్లు ఎంటెక్లు అవి చదువుతున్నారు. వాళ్ళు సరిగ్గా రాయలేరు, సరిగ్గా మాట్లాడలేరు, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేరు. అప్పుడు డిగ్రీకి ఎంత వాల్యూ అంటే, మీరు చూడండి రాఘవేంద్రరావు గారు ఉన్నారు డైరెక్టర్, సినిమాలో కూడా రాఘవేంద్రరావు బిఏ, ఇంకెవరో బిఏ, అసలు రాసుకునేవాళ్ళు బిఏ అని. అంటే డిగ్రీకి అంత వాల్యూ ఉండేది. అది
తర్వాత మీరు చిట్టి అని అన్నారు కదా, అవి నిజానికైతే ఇప్పుడు కొంచెం ఇంత చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆ రికార్డ్స్, ఈ రికార్డ్స్, ఒక వారపత్రికలో 18 సంవత్సరాలు నాన్ స్టాప్ నాకు తెలిసైతే తెలుగులో ఎవ్వరూ చేయలేదు. ముళ్ళపూడి గారు చేశారు, కానీ అది జ్యోతి మంత్లీలో చేసేవాళ్ళు, నెలకు ఒకసారి వచ్చేది. నాది వారం వారం. ఇంకోటి ఏంటంటే నవితే నవరత్నాలు, అది 11 సంవత్సరాలు ఎవ్రీ వీకు ఒక కథ, ఆ సబ్జెక్ట్ కనెక్టెడ్గా 4 కార్టూన్స్, ఎవ్రీ వీక్ నాన్ స్టాప్ ఒక కథ. ఈనాడులో చలసాని ప్రసాదరావు గారు ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి కామెడీ అనేది చాలా కష్టం, మళ్ళీ మీరు అంత విరివిగా ఉపయోగించవద్దు, చాలా స్పేరింగ్గా, చాలా తక్కువ, ఎందుకంటే కామెడీ క్రియేట్ చేయడం కష్టం, అంత రాసేవద్దు. ఇప్పుడేమో నవిత నవరత్నాలు, తర్వాత నవల్స్, ఇంకేదో మామూలు కథలు, ఇవన్నీ నీకు 1 ఇయర్ పోతే నీకు బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, నీకు అసలు ఇంకే థాట్స్ రావు, చాలా జాగ్రత్తగా వాడాలన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. అదే మనిషి ఒక 5 ఏళ్ళ తర్వాత ఒక ఫంక్షన్లో కలిసి నన్ను చూసి ఇలా అన్నాడు, నేను అసలు ఇన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు అని అన్నాడు. అది రెగ్యులర్ ఫీచర్ చేయొద్దన్నాడు, అప్పుడప్పుడు రాయమన్నాడు కదా, నేను రెగ్యులర్ ఫీచర్, కానీ నేను 11 ఇయర్స్ చేశాను. అది ఆ 11 ఇయర్స్ తర్వాత కూడా నేను ఏదో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి బయటకు వచ్చేసాను, లేకపోతే ఇంకా చేస్తూ ఉండేవాడిని. ఏంటో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్? మనం ఏంటంటే ఎప్పుడైనా మనది అనుకుంటాం, డెడికేటెడ్గా ఏదైనా చేస్తుంటాం, వాళ్ళు మనకి గతి లేక చేస్తున్నాం అని కొందరు అనుకుంటారు. వాల్యూ తెలియదు మనుషులకి కదా, మనిషి దగ్గరున్నప్పుడే వాల్యూ తెలుస్తుంది, మనిషి చచ్చిపోయాక తెలుస్తుంది వాల్యూ, దగ్గరున్నప్పుడు తెలియదు వాల్యూ. ఆ చచ్చిపోయాక అప్పుడు ఏడుస్తారు, లేదా మనకి దూరం అయ్యారు మనకి, అప్పుడు వాళ్ళ వాల్యూ. దగ్గర ఉన్నంత కాలం తెలియదు, అది ఫ్రెండ్ కావచ్చు, పెళ్ళాం కావచ్చు, మొగుడు కావచ్చు, పిల్లలు, ఎవరన్నా ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ బయట ఫ్రెండ్స్లో కానీ మనకి వాల్యూ ఉండదు, అంత అలా ఉంటుంది జనరల్గా. సో అంత డెడికేషన్ మీకు అది సెట్ కలదనమాట. అది సెట్ కాకపోవడం కాదండి, మనం ఒకళ్ళకి అంకితం కాకూడదు, మన ఫ్యామిలీకి అంకితం తప్ప బయట వాళ్ళు ఎవరో వాళ్ళకి మనం అంకితం అవ్వాల్సిన పని లేదు. ఆ విశ్వాసం అనేది చాలా తక్కువ. మనం ఎంత విశ్వాసంగా ఉన్నా అవతల వాడు కూడా ఉండాలి. అది ఏంటంటే మనం నలుగురు చేస్తున్నాం అనుకో, అమ్మో మళ్ళీ మన చేతిలో జారిపోతాడేమో అని జాగ్రత్తగా ఉంటారు. నలుగురికి మనం వర్క్ చేస్తున్నాం, ఈ కార్టూన్ నేను నలుగురికి ఇస్తున్నాను, ఇంకేదో 10 మందికి చేస్తున్నాను, అమ్మో నేను సరిగ్గా చూసుకోకపోతే అటు ఎక్కువ డైవర్ట్ అయిపోతాడు, లేదా వాళ్ళకి దగ్గర అయిపోతాడు అనే భయం ఉంటుంది, అంతే కదా. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.